పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బైబిల్ అంతా కూడా దేని గురించి అంటే దేవుని ప్రేమ అని చెప్తారు, లేదా మనము దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళడానికి కోసం ఆయన చేసిన త్యాగము, ఈ విధంగా దేవుని క్షమాపణ, మనకి విడుదల, ఇవన్నీ చెప్తారు. కానీ దేవుడు కేవలం మనల్ని ఆయనతో జీవింప చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని బలిదానంగా ఇచ్చి మనల్ని శుద్ధీకరించి తీసుకెళ్ళటం మాత్రమే కాదు, ఆయన మనం పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి రెండింతలుగా మనకి ఇవ్వడమే బైబిల్లో ఉన్న సారాంశము. మనం ఏవైతే అన్ని పోగొట్టుకున్నామో, గత నెలంతా క్రిస్మస్లో సిరీస్ లాగా చాలా ఎపిసోడ్స్ చేసాం. ఏమేం పోగొట్టుకున్నాము, జీవం పోగొట్టుకున్నాము, వెలుగును పోగొట్టుకున్నాము, ఆయన సన్నిధిని పోగొట్టుకున్నాము, జీవాహారాన్ని పోగొట్టుకున్నాము, ఈ విధంగా చాలా చూసుకున్నాము. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకి ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మనం పోగొట్టుకున్నవి ఈ లోకములోనే మనకి తిరిగి ఇచ్చి మనల్ని గొప్ప చేసిన మనల్ని ఆయన దగ్గర సదాకాలం జీవించడానికి తీసుకువెళ్తారు. ఇది బైబిల్లోని సారాంశం. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక గొప్ప మాట తట్టింది దేవుని గురించి. అదేంటంటే ఆయన రీస్టోరర్. హీఈస్ ఎ రీస్టోరర్ అంటే పునరుద్ధరించేవాడు. అంటే మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ మనకి సమకూర్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడో! ఈ బైబిల్ అంతా కూడా ప్రేమ, క్షమాపణ, విడుదల ఇవి కాకుండా ఇవన్నిట్లో అంతర్లీనంగా ఒకటి ఉంది. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే మనం పోగొట్టుకున్నవి మనల్ని క్షమించి, మనల్ని రక్షించి తీసుకువెళ్ళటానికి మాత్రమే కాదు, కానీ మనం పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రేమతో ఇవ్వడానికి, మనల్ని క్షమించి మళ్ళీ మనకి రెండింతలుగా ఇవ్వడానికి, ఆయన అధికారాన్ని, ఆయనకున్న ఏకైక కుమారుణ్ణి మన కోసం సమర్పించి మనకి అన్ని సమకూర్చిన గొప్ప దేవుడు. సో హీఈస్ ఎ రిస్టోరర్. మనం ఏవైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి పునరుద్ధరించడమే దేవుడు చేసిన గొప్ప పని. అంటే అది మనం ఆలోచిస్తే ఎంతైనా సరే మన జీవితం మొత్తం కూడా చాలదు. ఆయన చేసిన పునరుద్ధరణ మనకి, మనం ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే దాన్ని తిరిగి ఎవరైనా మనకి ఇస్తే, సపోజ్ మన పర్స్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, దానిలో పెద్ద ఏమి ఉండవు, జస్ట్ ఒక 500 ఎంతో ఉండుండొచ్చు. అయినా సరే దాన్ని ఎవరైనా మనకి తెచ్చిస్తే ఎంత సంబరపడిపోతామో, వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్తామో, థ్యాంక్ యూ సో మచ్ అంటాం, అది ఇది అంటాం. అలాగే మనం ఎన్నో మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుని చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఎవరన్నా వాటిని వెతికి మనకి తెస్తేనే మనం ఎంతో సంతోషపడతాం. అలాంటిది మానవుడు కోల్పోయిన ప్రతి దానిని దేవుడు పాపి అయిన మానవుడిని వెతికి అవన్నీ అతనికి ఇచ్చి, ఏంటి అతను చేసిన పని వల్ల ఇవ్వడం కాదు, తానే అతని రక్షణ కోసం చనిపోయి తిరిగి ఇచ్చారు దేవుడు. చాలా వాక్యాలు ఉంటాయి దేవుని యొక్క పునరుద్ధరణ గురించి ఆలోచించడానికి. ఈ మధ్య ఎక్కువ సార్లు నన్ను దేవుడు ఒకే ఒక్క వాక్యంతో సంధిస్తా ఉన్నాడు. అంటే నేను ఏ పని చేసినా సరే, పడుకున్నా సరే దేవుడు నన్ను ఒక వాక్యంతో హెచ్చరిస్తున్నాడో ఆదరిస్తున్నాడో నాకు తెలియదు, కానీ అది చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడతా ఉంది. దాని గురించి ఒక డివోషన్ చేద్దాం అనుకున్నాను. ఆ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం. అదేంటంటే, గాలి వాన చేత ప్రయాసపడి కొట్టబడిన దానా, నీలాంజనములతో నేను నిన్ను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. అంటే గాలివాన చేత కొట్టబడి ప్రయాసపడి బ్రతుకుతున్న నా బ్రతుకుని, అంటే ఇది దేవుడు స్వయంగా పర్సనల్ గా నన్ను ఉద్దేశించి పలికిన మాటలు అనమాట. నువ్వు అలా ఉన్నావు, కానీ నేను నిన్ను గమనించి నీలాంజనముతో నిన్ను కడతాను, నీ పునాదిని నీలాలతో వేస్తానంటే ప్రశస్తమైన రాళ్లతో ఒక పునాది వేసి నిన్ను అద్భుతంగా నేను కడతానని దేవుడు చెప్పే మాటల్ని నేను చాలా ఇటీవల కాలంలో అనుకోకుండా ఎన్నోసార్లు అది వస్తా ఉంది. సరే, అది అలా ఉంటే 12వ వచనం చాలా అద్భుతంగా చాలా మందిని తాకుతుంది. ఆ 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను నేను ఏర్పరచుదును. అంటే ఆయన మూడింటిని చెప్తున్నాడు. కోట కొమ్ములు అంటే కోట గోపురము, తర్వాత గుమ్మాలు, తర్వాత సరిహద్దులు. ఈ మూడు కూడా ఒక పట్టణానికి చాలా ఇంపార్టెంట్. కోట గోపురం, కోట ఉన్న గోపురము, కోట పైన ఉన్న గోపురము అది కొమ్ము అని ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఆ గోపురము అది ఒక పట్టణానికి ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చేది. దానిని చూడగానే ఎంత అద్భుతమైన పట్టణం అని, దాని గురించి దానిలో ఉన్న ఏదైనా సరే, దాని బలాన్ని గురించి అయినా,
అందులో ఉన్న రాజును గురించి అయినా ఒక గౌరవ ప్రతీకగా ఆ కోట యొక్క గోపురం ఉంటది. అది ఒక రక్షణకు కూడా సూచన. అది ఒక్కొక్కసారి ఆ కోట గోపురం అక్కడి నుంచి కూడా అదొక వాచ్ టవర్ లాగా అక్కడి నుంచి గమనిస్తూ ఒక రక్షణని కలుగు చేసే దానిగా కూడా ఉంటది. అది ఒక మాణిక్యమణులతో దేవుడు దాన్ని కడతానంటున్నారంటే, అంటే ఇక్కడ అది పట్టణంగా చూసుకోకుండా మనల్ని మనం చూసుకుంటే మన జీవితాల్లో విరిగిపోయిన గోడల్లాంటి అనుభవాలు, అంటే మన జీవితంలో ఇంకెవరు బాగు చెయ్యరు, ఇక నేను ఇక విరిగిపోయాను, నా జీవితం దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు కీర్తనాకారుడు చెప్పినట్టు 18వ కీర్తనలో 2వ వచనంలో ఆయనే మనల్ని కట్టేవాడు, ఆయనే మనకు ఆశ్రయమై ఉంటాడు. మామూలుగా కట్టడంట దేవుడు, మనది మామూలు గోడే, మన జీవితం మామూలుదే, విరిగిపోయింది కూడా ఆ మామూలు గోడలే. కానీ కట్టేటప్పుడు ఆ గోపురాన్ని దేవుడు ఎలా కడతారు అంటే ఆయన మాణిక్యమణులతో, అంటే ప్రతి వారు చూడగానే ఇంకా నిరుత్తరులే దాన్ని చూస్తారనమాట. ఇంత అద్భుతంగా దేవుడు కట్టారా అంటే, మనము మన బలహీనతల్లో పడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు తన మహిమ చొప్పున మనల్ని ఎంతో అద్భుతంగా ప్రకాశింప చేయగలరని అక్కడ ఆ ఉద్దేశము. అంతేకాకుండా సూర్యకాంతములతో నీ గుమ్మాల్ని నేను కడతానన్నారు. గుమ్మము అంటే ద్వారము, ద్వారము అంటే లోపలికి ప్రవేశించటం లేదా అనేక పరిస్థితులు మనలోకి రావడం, అది ఒక అవకాశానికి గుర్తు. ద్వారము అంటే ఓపెన్ గా ఉండినప్పుడు దానిలోంచి ఎవరైనా ప్రవేశించవచ్చు, మనము కూడా బయటికి వెళ్ళొచ్చు. అంతేకాకుండా కొన్ని అవకాశాలకు కూడా దాన్ని సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ద్వారముని ఆయన ఎలా కడతానంటున్నారంటే సూర్యకాంతములు, అంటే దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క వాల్యూ నాకు తెలియదు, కానీ అది ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి స్ఫటికం, ఒక రాయల ఒక మంచి విలువైన రాళ్ళు సూర్యకాంతాలు అని నేను అనుకుంటున్నాను. అంటే దాని గురించి విలువైన రాళ్ళ గురించి తెలియదు, కానీ దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు. మాణిక్య మణులతో పాటు సూర్యకాంతాలను కూడా మెన్షన్ చేశారు. అంటే చాలా విలువైన రాళ్లతో నేను నీ గుమ్మాలని నిర్మిస్తానంటే మనం చూసుకోవచ్చు. నేనే ద్వారం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఆయన ద్వారం అంటే నేను నా గొర్రెలకి నేను ద్వారాన్ని అంటారు. ఆయనలోంచి వెళ్ళాలి, ఆయనలోంచి బయటకు రావాలి. ఆయన ద్వారంగా ఉన్నప్పుడు నా గొర్రెలు నా స్వరము విని లోపలికి వెళ్ళుచు బయటికి వస్తూ మేత మేయిచు ఉండును అంటారు. అంటే దేవుడు మన ద్వారంగా ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ పడగొట్టలేరు. మనము ఆయనలోంచి వెళ్తాము లోపలికి, ఆయనలోంచి బయటకు వస్తాము. మనం ఏది చేసినా, మేత మేసిన ఆ గొర్రెలు ఏం చేసినా సరే యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ ద్వారం. ఆ ద్వారాన్ని ఆయన ఎలా కడతానంటున్నారు? ఆయన ఇందులో ఆత్మీయ అర్థంగా మాత్రమే కాదు, భౌతికంగా కూడా అద్భుతంగా అందంగా మనల్ని దేవుడు చూపిస్తా ఉన్నారు. ఎంతో అద్భుతంగా అందంగా ఆ ద్వారాన్ని నిర్మిస్తానంటున్నారు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మనకి చెప్తా ఉంటారు, ఒక సంఘంతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీ సహనాన్ని నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నా నామాన్ని నువ్వు ఎరుగను అనలేదు, కాబట్టి నేను నీ ఎదుట ఒక తలుపును తీసి ఉంచాను, ఎవ్వడు కూడా దాన్ని వెయ్యలేడు. అంటే ఆయన ఒక తలుపును తీసించాలంటే అవకాశాలకి గుర్తు, అది ఆయన యొక్క రక్షణకి గుర్తు. ఆ తలుపుని ఎవరు వేయలేరు. ఇంకా నేను ఓపెన్ చేసిన గేట్స్ ని ఎవ్వరు వేయలేరంటే అర్థం ఇక నీ జీవితానికి ఎంతో అద్భుతమైన ఆశీర్వాదాలు, నీ జీవితంలో ఎన్నో దేవుడు ప్రోక్షించిన దీవెనలు ఇవన్నీ కూడా నీకు వస్తానే ఉంటాయి. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. నీకు వచ్చే దీవెనల్ని, నీకు వచ్చే ఆశీర్వాదాలని, దేవుని సన్నిధిని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు అని దాని అర్థం. యేసుక్రీస్తు మనకి ద్వారంగా ఉంటానంటున్నారు. ఇక ఆఖరిది, నీ సరిహద్దుని ప్రశస్తమైన రత్నాలతో నేను నీకు సరిహద్దుల్ని ఏర్పరుస్తానంటున్నారు. సరిహద్దు అనగానే మనకి ఏంటంటే అది ఒక భద్రతకి గుర్తు. ఎవ్వరు కూడా ఆ సరిహద్దు దాటి మనలోకి ప్రవేశించకుండా ఉండగలిగేటట్లు దేవుడు దాన్ని ప్రశస్తమైన రత్నాలతో కడతానంటున్నారు. ఆ సరిహద్దు అనగానే మనకి దేవుడు మాత్రమే మనల్ని, మన కాపరి అని మనకు తెలుసు. ఆయన మాత్రమే మనల్ని కావలి కాసే ఒక ప్రధాన కాపరిగా మనకుంటారు. ఆయన మన సరిహద్దుగా ఉంటే ఈ లోకములో మనకు ఎన్ని వేదనలు కలిగినా సరే, ఎన్ని బాధలు కలిగినా సరే, కృంగుబాటు అనేది లేదా నిరాశ అనేది మన జీవితంలోకి రానే రాదు. ఆయన మనకి ఒక కాపరిగా, ఒక సరిహద్దుగా ఉంటే మనలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనకున్న ఆశీర్వాదాలను కూడా వారు అనుభవించగలిగేటట్లు మనము, మన కుటుంబము, మన బిడ్డలు ఆశీర్వాదానికి ఆస్పదముగా మనం ఉండగలుగుతాము. అంతేకాకుండా
యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరిగా మనకున్నప్పుడు మనము ఇతరుల్ని కూడా మనం రక్షించగలిగేటట్లు నిన్నటి దినాన్ని చెప్పుకున్నట్లు జ్ఞానము కలిగి ఇతరులను రక్షించే నీతిమంతులలాగా మనం ఉంటామని సామెతల గ్రంథంలో మనం నిన్ను చూసుకున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇతరుల్ని రక్షించగలిగే జ్ఞానవంతులుగా ఉంటాము. దేవుని యొక్క రక్షణను చవి చూస్తూ ఈ లోకంలో ఎంతో అద్భుతంగా ముందుకి సాగగలం. కాబట్టి మనము పట్టణాన్ని ఇక్కడ దేవుడు పోల్చాడు, లేదా తన యొక్క ప్రజానీకాన్ని ఆయన ఈ యెషయా గ్రంథం అంతా కూడా రిస్టరేషన్ గురించి ఉంటది. ఆ పై వచనం కూడా ఆ 9వ వచనం 10వ వచనం అనుకుంటూ ఉంటది. అక్కడ కూడా దేవుని యొక్క కృప మెట్టలు తత్తరిల్లినా ఏదైనా సరే నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు చెప్తా ఉంటారు. తన కృప ఎలా ఉంటుందో, తను కడితే ఎలా ఉంటుందో, విరిగిపోయిన నలిగిపోయిన హృదయాల్ని లేదా వారి జీవితాల్ని కడితే ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఒక కోటతో ఒక పట్టణంతో పోల్చి మన జీవితాల్ని చూపిస్తున్నారు దేవుడు. మనకి ఆయనే భద్రత, మనకి ఆయనే ద్వారం, మనకి ఆయనే ప్రధాన కాపరి. మనల్ని మాణిక్య మణులతో మన యొక్క గోపురాన్ని కడుతున్నారు. ఎవరైనా చూడగానే అది ఒక గౌరవానికి అద్భుతమైన విలువైనదిగా మనం కనపడతా ఉంటాం వారికి. మనం విరిగిపోయినా సరే ఆయన మనల్ని తిరిగి కడతారు. అంతేకాకుండా ఆయన ద్వారంగా ఉంటారు. ద్వారాన్ని సూర్యకాంతాలతో నిర్మిస్తాను అంటే ఆ ద్వారము ఎవ్వరు కూడా వెయ్యలేరు. అటువంటి ద్వారాన్ని ఆయన కడతారు మనకి. అంటే ఆ ద్వారంలోంచి అన్ని ఆయన ఆశీర్వాదాలే మన మీద కుమ్మరించబడతా ఉంటాయి. అంతేకాకుండా మన యొక్క సరిహద్దు ప్రశస్తమైన రత్నాలతో పోల్చబడింది అక్కడ. అంటే ఆయనే మన యొక్క సరిహద్దు, ఆయనే మనల్ని కావలి కాచేది, ఆయనే మనల్ని రక్షించేది. అంత గొప్ప రక్షకుడు, పునరుద్ధరించే వాడు మనకు ఉండంగా ఇంకా మనకి ఈ జీవితంలో లోటేమీ లేదు. కానీ ఆయనని ముందు రుచి చూడాలి, ఆయనని తెలుసుకోవాలి. అప్పుడే మనం సమస్తము మనకి ఆయన ఇచ్చిన సమస్తం ఆయన పాదాల వద్ద పెట్టి ఇతరుల కోసం మనం ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించగలిగేటట్లు మనల్ని మనం దేవుని చేతులకి అప్పచెప్పుకుంటే ఇవన్నీ మన జీవితాలలో నెరవేరుతాయి. ఇప్పటికే చాలా మందికి అవి నెరవేరుంటాయి. నెరవేరేటటువంటి బాటలో ఉన్న యవనస్తులు ఉంటారు. అన్ని నెరవేరి ఒక ఫలవంతమైన జీవితాన్ని చూపించగలిగినటువంటి వృద్ధులు ఉన్నారు. చాలా చిన్న బాల్యంలో ఉన్న బిడ్డలు కూడా ఉంటారు. వారు మనందరినీ చూసి నేర్చుకొనగలిగేటట్లు ఆయన రక్షణని, ఆయన ద్వారముగా ఉండగలిగేటట్లు మనల్ని ఆయన అద్భుతంగా ప్రయాసపడి, ఇందాక నేను చెప్పినట్లు ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడిన దాన నీలములతో పునాదులు వేసి నీలాంజనములతో నిన్ను కడతాననే అంత అద్భుతమైనటువంటి ప్రామిస్ని, ఆదరణని దేవుడు మనకి అందివ్వటము మన బిడ్డలు కూడా చూస్తూ, మనల్ని చూస్తూ వాళ్ళు మన వెనక నడుస్తూ ఇవన్నీ వాళ్ళు అంతకంటే ఎక్కువగా పొందాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఎంత అద్భుతంగా ప్రభా మీరు తెలియని రీతిగా నాలోంచి మీ ఆత్మావేశంతో మాట్లాడించారు ప్రభా. నాయన మేము విరిగిపోయిన వారమైనా సరే మమ్మల్ని తిరిగి మాణిక్యమణులతో కడతానంటున్నారు ప్రభా. మా ద్వారాలు అప్పటిదాకా ఎవరిని మేము ఆహ్వానించి మేము లోకంలోకి వెళ్ళిపోయినా సరే నువ్వు కట్టిన ద్వారము ప్రభా, నేనే ద్వారం అన్నావు తండ్రి. ఆ ద్వారములోంచి నువ్వు తీసిన తలుపు ఎవ్వరు వేయబడకుండానట్లు, ఎవరి చేత అది మూయబడకుండానట్లు నీ ఆశీర్వాదాలన్నీ మా ఇంటి లోపలికి మా లోపలికి వచ్చేటట్లుగా చేస్తానన్నావు. ఎంత గొప్ప పునరుద్ధరణ మీరు చేస్తున్నారు ప్రభా. మీ ప్రేమ ఎంతో గొప్ప తండ్రి. సరిహద్దుగా మీరే మాకు ఉంటానంటున్నారు. ఆ సరిహద్దుని ప్రశస్తమైన రత్నాలతో నిర్మిస్తానని చెప్పిన మా దేవ, ఇంతకంటే అద్భుతమైనటువంటి దీవెనలు, ఇంతకంటే అద్భుతమైన ఆదరణ మాటలు, ఇంతకంటే గొప్ప వాగ్దానాలు ఎవరివ్వగలరు తండ్రి? ఇవన్నీ మేము పొంది ఉన్నామంటే ఇవన్నీ క్రీస్తు యేసు ద్వారా నువ్వు మాకు అందించావు ప్రభా. ఆ గొప్ప రక్షకుని స్తుతిస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నిన్నే ప్రార్థిస్తూ కోరుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.